పిల్లల భవిష్యత్తు కోసం పేరెంట్స్ ఎంతో కష్టపడి ఎంతో అది చేసి సో స్కూల్కి పంపిస్తే స్కూల్లో ఇట్లా చంపేస్తే ఎట్లా? ఆ బెల్ట్ తీయడము, ఈ పైన బటన్ తీయడము, ఎందుకు ఇవన్నీ? ఒక్కసారి ఆలోచించండి, 6 ఏళ్ల చిన్న బాబుకి అసలు ఏం తెలుసు? పేరెంట్స్ అంటే మీరు ఎట్లాంటి స్కూల్లో ఇస్తున్నాం అంటే పిల్లల్ని మనం లక్షలు పెట్టి ఈ స్కూల్లో ఇస్తున్నాం ఆ స్కూల్లో ఇస్తున్నాం, మా వాడు అందులో చదువుకుంటున్నాడు, మా వాడు ఈడ చదువుకుంటున్నాడు కాదు. ఫస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతూ ఏడుస్తూ అది చేస్తే పేరెంట్స్ ఎట్లాగో అట్లా తీసుకెళ్ళి స్కూల్లో దింపుతూ ఉంటారు. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నారా, చదువుకోవాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారో పేరెంట్స్ తెలుసుకోండి. ఈమె కొట్టి హింసించి చంపడం, ఆ వీడియో చూస్తేనే ఏడుపు వస్తుంది. ఆమెను మాత్రం కఠినంగా శిక్షించాలి. ఆ స్కూల్ యాజమాన్యం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఒక సంఘటన గురించి నేను మాట్లాడాలని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో వైజాగ్లో 6 ఏళ్ళ ఒక విద్యార్థి కుప్పకూలి చనిపోవడం జరిగింది స్కూల్లో. అంటే స్కూల్ గురించి మనం మాట్లాడుకుంటే అంటే పిల్లలు ఎంత భయంతో స్కూల్కి వెళ్తారో మనందరికీ తెలుసు. కానీ అసలు మనం స్కూల్కి పంపించేది ఎందుకు అంటే పిల్లలు చదువుకోవాలి, సో మంచిగా ఎదగాలి, భవిష్యత్తులో వాళ్ళు ఉండాలని చెప్పేసి ఏ పేరెంట్స్ అయినా కోరుకునేది ఇదే. కానీ టీచర్స్ ఎట్లా అక్కడ వ్యవహరిస్తున్నారు అనేది ముఖ్యం. అంటే అన్ని స్కూళ్ళ గురించి మాట్లాడను, కొన్ని స్కూళ్ళ గురించి మాట్లాడతా. దీని గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈరోజు హోంవర్క్ చేయకుంటే రేపు రాసుకోవచ్చు. ఒకవేళ మార్కులు తక్కువ వస్తే మళ్ళీ ప్రయత్నించవచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాయొచ్చు. కానీ ప్రాణాలు కోల్పోతే ప్రాణాలు వస్తాయా? అందుకే పిల్లల విషయంలో ఎట్లా ఉండాలంటే శిక్ష కంటే సంభాషణ ముఖ్యం, భయం కంటే భద్రత ముఖ్యం, మార్కుల కంటే ప్రాణాలు ముఖ్యం. సో నేను ఎందుకు మాట్లాడుతున్నా ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి, ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ విషయాలు గమనించాలి. ఎందుకంటే మనం స్కూల్కి అంటే ఇప్పుడు ఆ పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే పొద్దున హ్యాపీగా స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం జరిగింది మా కొడుకు, కానీ ఇట్లా అవుతాడని చెప్పేసి అనుకోలేని చెప్పేసి ఆ పేరెంట్స్ ఏడుస్తూ మాట్లాడడం జరిగింది. నేను నిజం చెప్తున్నా, ఆ వీడియో చూస్తే మాత్రం నా కళ్ళల్లో నుంచి నాకే వాటర్ వచ్చినాయి. ఎందుకంటే రోజు మా అన్నయ్య పిల్లలు 2 అబ్బాయిలు ఒక కూతురు, సో 2 స్కూల్కి వెళ్తూ ఉంటారు. నాకు ఇప్పుడు భయం అవుతుంది, అంటే టీచర్లు ఏమైనా కొడతారా ఏంది అనేది. అంటే ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క పేరెంట్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ విషయాలు గమనించాలి. అంటే అసలు పిల్లలు అంటే మనం అందరం ఏమనుకున్నాం అంటే పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నారు అని అనుకుంటాం. కానీ పిల్లలు తిరిగి వచ్చే వరకు మనం ఇప్పటి నుంచి మనం ఒక భయం అంటే ఒక భయాన్ని మనం గుప్పిట్లో పెట్టుకొని బ్రతకాల్సి వస్తుంది. అంటే పిల్లలు మంచిగా వస్తారా లేదా అనేది భయం పడుతూ బతకాలనిపించింది నాకు ఈ వీడియో చూసిన తర్వాత. ఒక్కసారి ఆ వీడియో చూపిస్తే ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఒక్కసారి వీడియో చూడండి. అక్కడ అంటే సీసీటీవీ ఫుటేజ్లో అంటే మంచిగా కనిపిస్తూ ఉంది, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. అంటే అబ్బాయి భయం పడుతూ వద్దు మ్యామ్ అన్నా కానీ తిను అంటే పైన బటన్లు తీయడం, కింద బెల్ట్ తీయడం, అంటే ఏం ఊహించుకుందో మనకు తెలియదు. కానీ అంటే ఆమె కావాలని చేసిందా లేకుంటే ఆ కోపంలో చేసిందా ఎట్లా చేసిందో మనకు తెలియదు. కానీ సో అబ్బాయి వద్దు మ్యామ్ అని చెప్పేసి ఇట్లా అంటూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ప్రాధేయపడతా ఉన్నాడు. అంటే నన్ను కొడతారేమో అని చెప్పేసి భయంతో బాధపడుతూ ఉన్నాడు. ఒకటేసారి అంటే ఒక దెబ్బ వేసింది కొట్టంగానే సో ఆ భయానికి గుండె ఆగిపోయింది. నాకు తెలిసి అబ్బాయిది గుండె ఆగిపోయి అప్పటిదప్పుడు అక్కడ చనిపోవడం జరిగింది. అట్లాగే కుప్పకూలడం జరిగింది. అంటే మేడం పైన, వాళ్ళ టీచర్ పైన కుప్పకూలిన తర్వాత ఆమె ఆయనను పట్టుకొని కింద పండబెట్టేది కూడా అసలు పండబెట్టడానికి రావట్లేదు ఆమెకు. తర్వాత పిల్లలతోటి మేడంని పిలవండి అని చెప్పేసి వేరే మేడంని పిలవండి అని చెప్పేసి ఈమె పిలవడం అవి ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఒక్కసారి మనం చేసిన తప్పు అసలు ఎక్కడికి దారి తీస్తుందో ఒకసారి చూడాలి. అంటే అసలు టీచర్స్ అంటే ఎట్లా ఉండాలి, పిల్లలకు నేర్పించాలి, రాకపోతే నేర్పేయాలి. పేరెంట్స్ కూడా అదే, ఇంట్లో ఉంటే అంటే అవి పనులు చేస్తారని చెప్పేసి స్కూల్కి పంపించి మంచి చదువుకోవాలని చెప్పేసి పంపిస్తూ ఉంటారు పేరెంట్స్. కానీ టీచర్లు ఇట్లా పిల్లల్ని చంపేస్తే ఏ స్కూల్కి పంపిస్తారు పేరెంట్స్? పిల్లల భవిష్యత్తు కోసం పేరెంట్స్ ఎంతో కష్టపడి ఎంతో అది చేసి సో స్కూల్కి పంపిస్తే స్కూల్లో ఇట్లా చంపేస్తే ఎట్లా? అంటే ఈ సంఘటన గురించి మనం మాట్లాడుకుంటే ఇది మొత్తం వైజాగ్లో జరిగింది. 6 సంవత్సరాల విద్యార్థి సో ప్రణయ్ తేజ్
సో ఇదంతా ఈ వీడియో చూసిరు కదా, ఈ వీడియోలో సేమ్ ఏం చూసిరో అదే జరిగింది అక్కడ. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో అది సీసీటీవీలో రికార్డ్ అయింది, అదే బయటికి రావడం జరిగింది వీడియో. అంటే ఇదంతా బాగానే ఉంది. అంటే స్కూల్ యొక్క వాళ్ళు అంటే స్కూల్ యొక్క ప్రిన్సిపల్ కానీ వీళ్ళు కానీ సో వాళ్ళ పేరెంట్స్కి అసలు మ్యాటరే చెప్పలేరు, అసలు ఏమైంది చెప్పలేరు, ఏంటి అసలు ఇన్ఫర్మేషనే వాళ్ళకు చెప్పకుండా. అంటే వీళ్ళు ఫస్ట్ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందంట స్కూల్ వాళ్ళు. దాని తర్వాత ఎవరో బయటి వాళ్ళు మీ అబ్బాయిని ఇట్లా స్కూల్లో ఎక్కడికో హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, ఏదో అయ్యిందంట, మీ అబ్బాయి కింద పడిపోయాడంట అని అంటే అప్పుడు పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఇవ్వకపోయినా పేరెంట్స్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి అడిగితే సో పిల్లాన్ని మేము కొట్టలేదు, పిల్లగాడే పడిపోయింది అని చెప్పేసి ఫస్ట్ చెప్పిరంట. దాని తర్వాత ఎవరైతే అబ్బాయి ఎవరైతే చనిపోయారో చిన్నబాబు, సో వాళ్ళ పెద్దనాయనో ఎవరో సీసీటీవీ ఫోటోస్ చూద్దామని అంటే అందులో చూస్తే అసలైన విషయాలు బయటికి రావడం జరిగింది. అంటే ఆ చిన్న పిల్లగాడు అసలు ఏం పాపం చేసిండో, అసలు ఏం చేసిండో, అంతగానో కొట్టాల్సినది ఎందుకు? అంటే హోంవర్క్ చేయకుండా కొడతారా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఎంతమంది టీచర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక అదన్నట్టు ఒక మచ్చ అన్నట్టే. అంటే అందరు స్కూళ్ళలో కూడా టీచర్స్ ఇట్లా కొడతారా ఏంటి అని చెప్పేసి అందరు పేరెంట్స్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అంటే హోంవర్క్ రాయకుండా కొట్టాల్సిన అవసరం ఉందా? అంటే సంభాషణతోటి సరే ఈరోజు రాయలేవు రేపు రాసుకొని రా అని చెప్పేసి అడగాలి, చెప్పాలి. సో అదే మీరు ఒక క్వశ్చన్ అడిగిరా, ఎందుకు రాయలేవు రా బాబు హోంవర్క్ అని. సో హోంవర్క్ అనేది మర్చిపోయి ఉంటే రాయకపోయి ఉండొచ్చు, సో ఎక్కడికైనా వెళ్ళి ఉంటే రాయకపోయి ఉండొచ్చు, ఆటలలో పడి రాయకపోయి ఉండొచ్చు. కానీ మళ్ళీ రాసుకరా అని చెప్పేసి సరే ఇప్పుడు హోంవర్క్ ఈరోజు రాసుకురాలేడు, మళ్ళీ రేపు డబల్ టైం రాసుకరా అని చెప్పేసి అట్లనన్నా చెప్పొచ్చు కదా. సంభాషణ ముఖ్యం కదా. చిన్న పిల్లోడికి ఏం తెలుసు అసలు వాడికి ఏం తెలియదు. అసలు ఇంటి దగ్గర నుంచి వాడు స్కూల్కి ఎట్లెళ్ళాలో కూడా తెలియదు వాడికి దారి. 6 సంవత్సరాల వయసులో అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చి తించెళ్తే వాడికి తెలుస్తుంది. అట్లాంటిది అసలు ఫుడ్ ఎట్లా తినాలో తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. అట్లాంటిది హోంవర్క్ రాయాలి, హోంవర్క్ రాయకుంటే ఇట్లా కొడతారు. అంటే పిల్లలలో ఒక భయం ఉంటుంది. మీరు అందరు గమనించండి, ముఖ్యంగా ఫస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతూ ఏడుస్తూ అది చేస్తే పేరెంట్స్ ఎట్లాగో అట్లా తీసుకెళ్ళి స్కూల్లో దింపుతూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళినాక సో పిల్లలతో ఆడుకుంటాడు, దాని తర్వాత చదువుకుంటాడు, అక్కడ ఉన్న టీచర్స్ చూస్తారు అని చెప్పేసి. ప్రీవియస్ మనం ఒక స్కూల్లో కూడా మనం చూడడం జరిగింది, ఒక ఆయా సో పిల్లాన్ని బండకేసి కొట్టి అదొక సంఘటన మనం చూడడం జరిగింది. సో ఆయాలంటే వాళ్ళు ఏదో అవి పనులు చేసి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి అట్లా కొట్టి ఉండొచ్చు అని అనుకోవచ్చు. అంటే ఒక టీచర్ అంటే ఈమెకు పిల్లలు లేకపోవచ్చా? ఈమెకు కూడా పిల్లలు ఉండొచ్చు కదా. అట్లాంటి పిల్లల్ని ఎట్లా కొట్టాలనిపించింది ఈమెకి? సో రీసెంట్గానే పాపం వాళ్ళు తిరుపతి వెళ్ళారంట బాబు వాళ్ళ పేరెంట్స్ తోటే. ఆ బాబును తిరుపతి తీసుకొని వచ్చిరంట. ఆ అబ్బాయికి గుండు కూడా ఉంది మనం చూస్తే ఆ వీడియోలో. సో వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తుంటే మాత్రం నా కళ్ళల్లో నుంచి నాకు వాటర్ వచ్చిన మంచిగా వెళ్ళిండు స్కూల్కి, అసలు ఏ ప్రాబ్లం లేదు, ఏ జ్వరం లేదు, ఏం లేదు, జస్ట్ భయానికి ఈమె కొడుతుందనే భయం. ఆ బుడ్డోడు అంటున్నాడు కొట్టకు మేడం కొట్టకు అని చెప్పేసి ఆ సౌండ్ మనకు వినిపిస్తూ ఉంది. అయినా కానీ ఆ అబ్బాయిని కొట్టి అంటే అది అంటే ఘోరంగా హింసించినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ బెల్ట్ తీయడము, ఈ పైన బటన్ తీయడము, ఎందుకు ఇవన్నీ? సో ఈరోజు రాసుకొని రాలేదు, రేపు రాసుకొని రా అని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు చేయడం టీచర్స్? అంటే స్కూల్ యాజమాన్యం పైన కూడా సో అంటే వీళ్ళు కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణం రాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. సో అంటే పెద్ద వాళ్ళకి కూతురే, వీళ్ళకి ఒక కూతురు ఒక బాబు, ఇప్పుడు బాబు చనిపోయిండు, సో బాబు కోసం వాళ్ళు ఎంతో అది చేసుకున్నారు పూజలో అది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, 6 ఏళ్ళ చిన్న బాబుకి అసలు ఏం తెలుసు? సో ఆ టీచరే ఆ పిల్లోని చంపడం జరిగింది. అంటే మనము చూస్తే ఆ వీడియోలో అసలు మనకు క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది. సో పేరెంట్స్కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. సో పేరెంట్స్ అంటే మీరు ఎట్లాంటి స్కూల్లో వేస్తున్నాం అంటే పిల్లల్ని మనం లక్షలు పెట్టి ఈ స్కూల్లో వేస్తున్నాం ఆ స్కూల్లో వేస్తున్నాం, మా వాడు అందులో చదువుకుంటున్నాడు, మా వాడు ఈడ చదువుకుంటున్నాడు కాదు. అసలు పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు అంటే వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నారా, చదువుకోవాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారో పేరెంట్స్ తెలుసుకోండి. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి. నేను ఇంకో విషయం చెప్తున్నాను, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ఒక విషయం చెప్తా అన్నా కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సో నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. సో వాళ్ళకు ఒక పాప ఉందన్నమాట. సో వాళ్ళ పాపను స్కూల్లో వేయడం జరిగింది. ఆ పర్సన్ వేసిన తర్వాత ఒక 2 days వెళ్ళిందంట, ఫుల్లీ ఏడిస్తే వాళ్ళ మేడం ఏమో కొట్టిందంట. కొడితే ఇంటికి వచ్చి నాన్న నన్ను మేడం కొట్టింది అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. అవునా అని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్ళి అడిగితే నేను కొట్టలే అని చెప్పేసి వాళ్ళ మేడం చెప్పిందంట. దాని తర్వాత ఒక 3-4 days వెళ్ళిన తర్వాత సో స్కూల్లో టాయిలెట్ పోసుకుందంట.
దాని తర్వాత మన ఈయన కూడా అంటే ఆ అన్న కూడా ఏమైంది ఇట్లా పాప ఇట్లా భయపడుతుంది అది ఇది అంటే ఏం లేదని చెప్పేసి చెప్పారంట. అంటే అక్కడ మనం ఉండి చూస్తే మనకు తెలుస్తుంది అంటే పాపను కొడుతున్నారా లేదా అనేది. కానీ మనం అక్కడ ఉండం కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చిన్నపిల్లలు చెప్తారో అంటే టీచర్కి భయపడి మళ్ళీ అంటే ఒకవేళ చెప్తే టీచర్కి భయపడి మళ్ళీ నన్ను కొడుతుందేమో అని చెప్పి చెప్పకుండా ఉంటారు. సో నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ పాపని కొడుతున్నారు, పాప భయపడుతుందని చెప్పేసి ఆయన స్కూల్ మానేపించిండు. సో ఆయన ₹1,00,000 కట్టిండు. ₹1,00,000 కట్టి సో అంటే పిల్లలు సంతోషంగా ఉండాలి, మా పిల్ల సో హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ₹1,00,000 కట్టిన స్కూల్కి పంపట్లే. నేను అడిగినా ఎందుకన్నా పంపకుంటే ఎట్లా మరి అంటే లేదు ఇంట్లోనే మా వైఫ్ చదివిపిస్తుంది, సో ఏబిసిడీలు అవి వచ్చేసినాయి మా కూతురికి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఒకవేళ మీకు ఎక్కడన్నా ఈ స్కూళ్ళ పైన డౌట్ ఉన్నా సో చదువుకున్న పేరెంట్స్ ఉంటారు కదా, చదివిపించవచ్చు. ఇప్పుడు బయట మనకు బుక్స్ దొరుకుతాయి. సో ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. సో దాని తర్వాత మనకి ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మనకి 10th ఉంటాయి. 10th వరకు మనం చదివించి మనం అది చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ స్కూళ్ళ పైన కూడా నమ్మకంగా మీరు వేయకండి. లక్షలు ఖర్చు పెట్టి అస్సలే స్కూళ్ళల్లో వేయొద్దు. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన అసలు గవర్నమెంట్ స్పందించాలి. అసలు స్కూల్ అంటే ఏంటంటే అంటే స్కూల్లో ఒకవేళ మనకు 6 పీరియడ్స్ ఉంటే 6 పీరియడ్స్లో ఒక 6 పీరియడ్స్ ఉంటే స్కూల్లో అంటే 5 పీరియడ్స్లలో సో చదివిపియాలి. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సంథింగ్ ఇట్లా ఉంటాయి అన్నీ చదివిపియాలి. దాని తర్వాత ఒక పీరియడ్ అనేది ఆడిపియాలి. అంటే అంటే శారీరకంగా వాళ్ళు మానసికంగా కొంచెం బాగుంటారు. సో పిల్లలకి ఆట ముఖ్యం, చదువు ముఖ్యం, అన్ని ముఖ్యమండి. అంటే ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో ఎట్లుంటుందంటే జైల్లో వేసేసినట్టే పోతారా, గేట్ పెట్టేస్తారు, చదువు 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 రాత్రి దాకా చదివే. ఆ నారాయణ శ్రీ చైతన్య గురించి అయితే ఇంకా మనం చెప్పనే వద్దు. చదువు 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 అని చాలామంది సూసైడ్ చేసుకొని కూడా చనిపోయారు కదా. అంటే వాళ్ళు ఇంటర్ 10th తర్వాత ఉన్న వాళ్ళు కానీ చిన్న బాబు 6 సంవత్సరాల బాబు చనిపోయాడంటే ఆ బాబు వద్దు 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 అంటుంటే ఈమె కొట్టి హింసించి చంపడం ఆ వీడియో చూస్తేనే ఏడుపు వస్తుంది. ఆమెను మాత్రం కఠినంగా శిక్షించాలి. ఆ స్కూల్ యాజమాన్యం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. ఎందుకంటే ఆ చిన్న బాబు ప్రాణాలు తీయడం జరిగింది. సో పేరెంట్స్ ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ స్కూల్లో అయితే పిల్లల్ని చదివిస్తున్నారో ఆ స్కూల్ పైన ఒక కన్నేసి పెట్టండి. సో పిల్లల్ని రోజు దగ్గర కూర్చోబెట్టుకొని అడగండి ఎట్లా ఉంది స్కూల్లో, నువ్వు కంఫర్టా లేదా, ఎవరైనా కొడుతున్నారా, నీకేమైనా భయం అవుతుందా. ఒక్కసారి ఆలోచించండి. మేడం కొట్టేసింది ఆల్రెడీ, కొడుతుందనే భయంతో వాడు చనిపోయిండు. ఆ చిన్న పిల్లోడు, వాడికి ఏం తెలుసు అండి, వాడిని చంపింది ఈ మేడం. ఏమని మాత్రం కఠినంగా శిక్షించాలి. సో ఇట్లాంటి ఇష్యూస్ అంటే ఏదైనా స్కూల్లో అంటే పిల్లల్ని కొట్టడం కానీ పిల్లల్ని సంథింగ్ ఏదైనా చేయడం కానీ ఇట్లాంటి ఏమైనా ఇష్యూలు ఉంటే సో మా ఛానల్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాం, మాకు కాల్ చేయండి. అసలు ఏం జరుగుతుందో మనం బయట పెడదాం. అసలు స్కూల్ అంటే ఎట్లా ఉండాలి, స్కూల్లో ఒక గ్రౌండ్ ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి, ప్రశాంతంగా వాతావరణం ఉండాలి అక్కడ. అదంతా లేకుంటే వేస్ట్, అసలు స్కూల్కి పంపించి వేస్ట్. గ్రౌండ్ లేకుండా, చెట్లు లేకుండా, వాతావరణం బాగా లేకుండా ఉన్న స్కూల్కి అసలు బ్యాన్ చేయాలి ఈ గవర్నమెంట్. సో నాకైతే ఆ వీడియో చూడంగా నాకే చాలా బాధ అనిపించింది. సో అంటే నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్పిన కదా, సో ఆయనలాగానన్నా మీరు ఆలోచించండి ఒకసారి. పిల్లలు పోతే రారండి, సో ప్రాణాలు పోతే రావు. అసలు ప్రాణం విలువ తెలుసుకోండి. పేరెంట్స్ కానీ ఈ టీచర్స్ కానీ అసలు ఆ టీచర్ని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అదేవిధంగా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీకు ఏమనిపించింది అంటే ఆ మేడంకి ఎట్లాంటి శిక్ష వేస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.